హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రనిల్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, మన తెలంగాణ స్టేట్కి సంబంధించి కావచ్చు, మన సెంట్రల్కి సంబంధించింది కావచ్చు, పోస్ట్ ఆఫీస్లో జాబ్ పర్పస్లో మనం అప్లికేషన్ అయితే ఉద్యోగాల కొరకు అప్లికేషన్ అయితే పెట్టుకున్నాం కదా. సో దీనికి సంబంధించిన ఫస్ట్ లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ దీనిలో సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్, ఫోర్త్ లిస్ట్ కూడా పెట్టడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ లిస్ట్లో ఇంట్రెస్ట్ చూపకపోతారో జాయిన్ గారో అండ్ సెకండ్ లిస్ట్ కూడా పెట్టడం అయితే జరుగుతుంది వాళ్ళ రిక్వైర్మెంట్కి అనుకూలంగా. ఓకే, సో ఇప్పుడు ఆ ఫస్ట్ లిస్ట్ రిజల్ట్ ఏ విధంగా చూసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చెప్పబోతున్నాం. కాబట్టి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఆన్లైన్ సెంటర్ ఉంది అండ్ సిఎస్సి సెంటర్ ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే మీకు ఇస్తూనే ఉంటాను అండ్ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఓకే, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మీరు ఇండియన్ పోస్ట్ ఆఫీస్ రిజల్ట్స్ అని గూగుల్లో కొట్టినా కూడా ఈ పేజ్కి అయితే వచ్చేస్తారు. సో ఈ పేజ్కి అయితే వచ్చేసినాక ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో ఇక్కడ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ అని కనబడుతుంది కదా. దీని మీద క్లిక్ చేయగానే ఇదిగోండి ఈ లిస్ట్ అయితే మీకు వస్తుంటుంది. ఇక్కడ కనబడుతున్నటువంటి ప్రజెంట్ ఏదైతే స్టేట్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన మెరిట్లు ఫస్ట్ లిస్ట్ మెరిట్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది చూడండి. ఈ ఆంధ్రప్రదేశ్ లిస్ట్ ఆఫ్ ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ అని ఉంది కదా. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ చూపెడతాను చూడండి. దీని మీద క్లిక్ చేసేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇట్లా ఒక పీడిఎఫ్ అయితే ఫైల్ డౌన్లోడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ పోస్ట్ నేము, ఇక్కడ పోస్ట్ ఆఫీసు, ఇక్కడ ఇవన్నీ కనబడుతున్నాయి. సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మీరు జాబ్ వచ్చిందా లేదా అనేది మీరు సెర్చ్ చేసుకోండి. ఇక్కడ 37 పేజీలు అయితే ఉండడం అయితే జరిగింది. అవునా కదా ఫ్రెండ్స్? సో ఇట్లా మీరు కంట్రోల్ ఎఫ్ కానీ లేదంటే మీరు సార్ట్ అవుట్ చేసుకుంటారా ఎట్లా అనేది మీరు ఒక్కొక్క ఇండివిజువల్ వెతుకుంటారా మీ ఇష్టం. ఓకే, సిస్టంలో అయితే మనకు ఫైండ్ అవుట్ కొట్టగానే రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టగానే కంట్రోల్ ఎఫ్ ఇట్లా కొట్టి మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టగానే అయిపోతుంది అనమాట డైరెక్ట్. ఓకే, ఇది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లిస్ట్. ఇప్పుడు తెలంగాణ లిస్టు ఎట్లా చూసుకోవాలంటే సేమ్ మళ్ళీ ఇదే విధంగా వచ్చి తెలంగాణ మీద క్లిక్ చేస్తే ఇక్కడ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ అని దాని మీద క్లిక్ చేయగానే తెలంగాణకు సంబంధించిన లిస్ట్ అయితే మీకు ఈ విధంగా డౌన్లోడ్ అయిపోతుంది. సేమ్ దీనిలో 27 పేజెస్ అయితే ఉండడం అయితే జరిగింది. ఓకే, సో ఇందులో కూడా మీరు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన జీడీఎస్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ పేరు అయితే ఇవ్వలేదు ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ కూడా మీరు చూసుకుంటే కనుక ఒక్కొక్కసారి ఇక్కడ 94 పాయింట్ చిల్లర ఏమో కట్ అయినట్టుంది, 95 పాయింట్ చిల్లర ఏదో కట్ చేసినట్టున్నారు. సో దీనికి సంబంధించింది కూడా వీడియో చేయడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. సో మొత్తానికైతే మీరు ఈ విధంగా అయితే రిజల్ట్ అయితే చూసుకోవచ్చు. ఫస్ట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్ట్ చూపారో అంటే జాయిన్ గారో ఫస్ట్ లిస్ట్లో సెకండ్ లిస్ట్ కూడా మళ్ళీ పెడతారో అప్పుడు కూడా మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది కదా, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.